మన స్కూల్ టైంలో అయితే మన టీచర్స్ చాలా పనిష్మెంట్స్ ఇచ్చే ఉంటారు కదా. కానీ మనకి అప్పుడు తెలీదు, అది స్పెషల్లీ మన 90 కిడ్స్కి ఆ పనిష్మెంట్స్ యొక్క మీనింగ్. కానీ ఆ పనిష్మెంట్స్ మీనింగ్ ఇప్పుడు కనుక మనకి తెలుసుంటే అయ్యో మనం మన టీచర్స్ని తిట్టుకున్నామే అని బాధపడతాం. కానీ ఆ మీనింగ్ అప్పుడే తెలుసుంటే మనం మేబీ ఫాలో అయ్యే వాళ్ళం అనుకుంటా. వాటి ఏంటో చెప్తాను. వాళ్ళ మీద కూర్చో అని అంటే వినయంగా ఉండు అని. ఫింగర్ ఆన్ ద మౌత్, నోటి మీద వేలేసుకో అని చెప్పేవారు కదా, అంటే నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు అని. చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా విను అని. బెంచ్ పైన నుంచో పెట్టేవారు కదా, సో అలా నుంచుంటే స్టడీస్లో అందరికన్నా కూడా ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి. అదే హ్యాండ్స్ రైజ్ చేసి నుంచోమని చెప్పారని ఈ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి అని చెప్పి. గోడ వైపు చూస్తూ నిలబడమని చెప్పేవారు కదా, సో నిన్ను నువ్వు చెక్ చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పి. బ్లాక్ బోర్డ్ తుడవమని చెప్పి చాలామందిని పిలిచే ఉంటారు. ఇదైతే మన మిస్టేక్స్ని మనం సరి చేసుకోమని చెప్పడం అనమాట. అలాగే గోడ కుర్చీ వేయమన్నారు అనుకోండి, మనం ఫిట్గా ఉండమని. 1 మినిట్ కన్నా ఎక్కువ వేసామంటే మనం ఫిట్గా ఉన్నాము అని అర్థం అనమాట. చాలా టైమ్స్ ఇంపోజిషన్ అయితే రాసుంటాం కదా, ఇలా రాస్తే మనం ఎక్కువ సార్లు అంటే గెలిచే వరకు పోరాడమని చెప్తారు. సో ఇంకేమైనా మనం మర్చిపోయామా? నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ చెప్పాను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అండ్ వీటిలో మీకు ఏది కష్టం, ఏది ఇష్టమో కూడా చెప్పండి, ఏ పనిష్మెంటో. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.